హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఎమ్మి టేస్టీ పావ్ బాజీ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. వాటికి కావాల్సిన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడకపెట్టిన క్యారెట్, ఆలుగడ్డ ముక్కలు. దీనిగా ఒక పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అది వేడెక్కినాక దాంట్లోకి ఉల్లి ముక్కలు వేసి వాటి కలర్ కొద్దిగా మారేంత వరకు వేపాలి. అలా వేపేటప్పుడు 2-3 సార్లు దాని స్పూన్తో అటు ఇటు కదపండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాని కలర్ కాస్త మారింది. సో ఇప్పుడు కొంచెం పసుపు, చిటికెడంత పసుపు యాడ్ చేస్తే దాని గోల్డెన్ బ్రౌన్ కలర్ చాలా బాగా వస్తుంది. పసుపునంతా ఉల్లిపాయలకు పట్టే విధంగా కలపాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఉల్లిపాయ ముక్కల్లోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాక ఉల్లిపాయల్లో మొత్తం కలిసిపోయేదాకా వాటిని 5 నిమిషాల వరకు ఉడకబెట్టాలి మూత పెట్టి. దీంట్లోకి మనం ముందుగా ఉడికించిన ఆలు, క్యారెట్ ముక్కలు మెత్తగా స్మాష్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసి అటు ఇటు కలపాలి. ఒక 5 నిమిషాల వరకు దీన్ని కలగబెట్టి దాంట్లోకి ఉప్పు, కారం, గరం మసాలా, పావ్ బాజీ మసాలా వేసి బాగా కలపాలి. లిక్విడ్ అవ్వడం కోసం దీనిలోకి కొన్ని నీళ్లు మనం వేసి యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఇప్పుడు మనం ఒక సగం చెక్క నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. పక్కకు పెట్టుకొని దీన్ని కొత్తిమీర, చీజ్ వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆ పాన్ మీద కొద్దిగా నెయ్యి రాసి ఉప్పు, కారం వేసి పాన్ మీద స్ప్రెడ్ చేయాలి. దాన్ని స్ప్రెడ్ చేశాక పావ్స్ పెట్టి ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే ఎమ్మి పావ్ బాజీ రెడీ. టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి.